అసలిది ఒక ఫుట్బాల్ టీం కథేనా లేక ఏదైనా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లరా అనిపిస్తుంది ఇది వింటే. మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. మనం రోజూ న్యూస్ ఛానల్స్లో చూసే కాశ్మీర్ వేరు, ఈ ఫుట్బాల్ గ్రౌండ్లో కనిపించే కాశ్మీర్ వేరు. అసలు ఒక టీం గ్రౌండ్లోకి దిగితే చుట్టూ తుపాకులు, సెక్యూరిటీ ఫోర్సెస్, ఎప్పుడు ఎటువైపు నుండి ఏం జరుగుతుందో తెలియని భయం. ఇలాంటి సిచ్యువేషన్ మధ్యలో ఒక టీం నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడమంటే సామాన్యమైన విషయమా? మీరే చెప్పండి. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవైపు కర్ఫ్యూ, ఇంటర్నెట్ కట్, బయట అరుపులు. కాని అదే సమయంలో ఒక గ్రౌండ్లో 11 మంది కుర్రాళ్ళు ప్రాణాలకు తెగించి బంతిమనకాల పరిగెడుతున్నారు. ఎందుకు? కేవలం ఒక ఆటకోసమేనా, లేక వాళ్ల ఉనికిని చాటుకోవడం కోసమా? ఈరోజు రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ వెనక ఉన్న ఆ షాకింగ్ నిజాలు, ఆ కన్నీళ్లు, ఆ గెలుపు వెనక ఉన్న చీకటి కోణాలన్నీ మీకు పూసగుచ్చినట్టు చెప్తాను. ఇది విన్నాక మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. కథలోకి వెళితే అసలు ఈ రియల్ కాశ్మీర్ ఎఫ్సి ఎలా పుట్టిందో తెలుసా? ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరు షమీం మెహరాజ్, ఇంకొకరు సందీప్ చాటు. ఒకరు ముస్లిం, ఇంకొకరు హిందూ. కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియాలో వీళ్ళిద్దరూ కలవడమంటేనే అప్పట్లో ఒక పెద్ద వింత. 2014లో కాశ్మీర్లో భారీ వరదలు వచ్చాయి. అంతా అతలాకుతలం అయిపోయింది. యువత అంతా ఏం చెయ్యాలో తెలియక దారి తప్పి రాళ్లు రువ్వే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ ఇద్దరికీ ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. వీళ్ల చేతికి రాళ్లు కాదు, ఫుట్బాల్ ఇద్దామని. కానీ అది అంత ఈజీ అనుకున్నారా? అస్సలు కాదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఫుట్బాల్ టీం పెట్టాలి అంటే ప్లేయర్స్ కావాలి. కానీ అక్కడ లోకల్ కుర్రాళ్లను నమ్మించడం ఒక ఎత్తు అయితే, బయట దేశాల నుండి కోచ్లను తీసుకురావడం ఇంకో ఎత్తు. డేవిడ్ రాబర్ట్సన్ అనే ఒక స్కాటిష్ కోచ్ని వీళ్లు కాంటాక్ట్ చేశారు. ఆ మనిషికి అసలు ఇండియా అంటే ఏంటో తెలియదు, కాశ్మీర్ అంటే ఏంటో తెలియదు. ఆయన శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దిగగానే చూసిన సీనేంటో తెలుసా? చుట్టూ మిలిటరీ, చేతిలో గన్స్ పట్టుకున్న సోల్జర్స్. ఆయన భయపడిపోయి, నేనిక్కడ ఉండలేను, వెనక్కి వెళ్ళిపోతాను అని అరిచాడు. కాని ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? అదే అసలైన షాకింగ్ పాయింట్. ఆ కోచ్ అక్కడే ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ కుర్రాళ్ల కళ్లల్లో ఉన్న కసి చూసి. కాని సమస్యలు అక్కడితో ఆగలేదు. ప్రాక్టీస్ చేస్తుంటే బాంబు పేలుళ్లు వినిపించేవి. కర్ఫ్యూ విధిస్తే ప్లేయర్స్ ప్రాక్టీస్కి ఎలా రావాలో తెలిసేది కాదు. ఒక్కోసారి ప్లేయర్స్ ఇంటి నుండి బయటికి వస్తే మళ్లీ ప్రాణాలతో తిరిగి వెళతారో లేదో కూడా తెలియని పరిస్థితి. అసలు ఇలాంటి వాతావరణంలో ఫుట్బాల్ ఆడడమేంది సామి అని ఎవరికైనా అనిపిస్తుంది కదా? కాని వాళ్లు ఆడారు. వాళ్లని అందరూ స్నో లెపర్డ్స్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంకో పెద్ద కాంట్రవర్సీ ఉంది. ఈ టీం ఐ లీగ్లోకి ప్రవేశించినప్పుడు అందరూ ఏమన్నారో తెలుసా? వీళ్లకి ఆడడం రాదు, వీళ్లు కేవలం సింపతీ కోసమే వచ్చారు అని చాలామంది ఎద్దేవా చేశారు. కానీ రియల్ కాశ్మీర్ ప్లేయర్స్ ఏం చేశారో తెలుసా? మొట్టమొదటి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ని ఓడించి అందరి నోళ్లు మూయించారు. గ్రౌండ్లో వాళ్లు గోల్ వేస్తుంటే స్టేడియంలో ఉన్న వేల మంది కాశ్మీరీ ప్రజలు కళ్లల్లో నీళ్లు పెట్టుకుని అరిచారు. అది కేవలం ఒక గోల్ కాదు, అది వాళ్ల ఆవేదన, వాళ్ల ఆశ. కాని కథలో ఇక్కడే ఒక ఎమోషనల్ పీక్ వస్తుంది. ఆ కోచ్ డేవిడ్ కొడుకు మేసన్ కూడా అదే టీంలో ఆడతాడు. ఒక తండ్రిగా తన కొడుకును అంతటి డేంజర్ జోన్లో ఉంచి ఆడించడం ఎంత కష్టమో ఆలోచించండి. ఒకరోజు గొడవలు ముదిరిపోయి హోటల్ రూమ్స్ నుండి బయటికి రాకూడదని ఆర్డర్స్ వచ్చాయి. తిండి లేదు, ఇంటర్నెట్ లేదు, ఇంట్లో వాళ్లతో మాట్లాడ్డానికి ఫోన్ లేదు. ఆ సమయంలో ఆ టీం ప్లేయర్స్ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. మతం, కులం అన్నీ పక్కన పెట్టి కేవలం కాశ్మీర్ అనే ఒకే ఒక గుర్తింపుతో నిలబడ్డారు. మీకు తెలుసా, ఈ క్లబ్ గురించి ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు. దానికి ప్రతిష్టాత్మకమైన బాఫ్టా అవార్డు కూడా వచ్చింది. అంటే ప్రపంచం మొత్తం వీళ్లవైపు చూసింది. కానీ గ్రౌండ్ బయట మాత్రం పరిస్థితి ఎప్పుడూ భయంకరంగానే ఉండేది. ఒక మ్యాచ్ ఆడడానికి వేరే స్టేట్కి వెళితే అక్కడ ప్రజలు వీళ్లని అనుమానంగా చూసేవాళ్లు. వీళ్లు కాశ్మీరీలే కదా, వీళ్ల దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా అని సెక్యూరిటీ చెక్స్ చేసేవాళ్లు. ఆ అవమానం భరిస్తూ కూడా వాళ్లు గెలిచి చూపించారు. అయితే ఈ స్టోరీలో అందరూ గొప్పగా చెప్పుకునే గెలుపు వెనక ఒక చేదు నిజముంది. ఈ ప్లేయర్స్ ఎంత కష్టపడినా నేషనల్ లెవెల్లో వీళ్లకి రావాల్సిన గుర్తింపు వచ్చిందా? కాశ్మీర్లో టాలెంట్ ఉన్నా సరే అక్కడ ఉన్న పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఎంతోమంది కుర్రాళ్ల కెరీర్ నాశనమైపోతోంది. రియల్ కాశ్మీర్ ఎస్సీ ఒక ఆశని రేకెత్తించింది. కాని ఆ ఆశ ఇంకా ఎంతకాలం నిలబడుతుంది? చివరిగా ఒక మాట, ఆ ప్లేయర్స్ గ్రౌండ్లోకి వెళ్లేటప్పుడు ఒకటే అనుకుంటారు, ఈ రోజు మా చివరి రోజు కావచ్చు, కానీ గెలిచి చావాలి అని. ఎంతటి ప్యాషన్ ఉంటే అది సాధ్యం? మనం ఏ చిన్న కష్టం వచ్చినా కుంగిపోతాం. కాని తుపాకీ గొట్టాల మధ్య ఫుట్బాల్ ఆడి ప్రపంచాన్ని మెప్పించిన ఆ వీరుల గురించి వింటే ఒళ్ళు గగురుపడవట్లేదా? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక మనిషిని మార్చడానికి యుద్ధం అవసరమా, లేక ఒక ఆట చాలా?
కాశ్మీర్లో తుపాకులు చేయలేని పనిని ఒక ఫుట్బాల్ బంతి చేసి చూపించిందా లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఈ కథ కేవలం ఫుట్బాల్ గురించి కాదు, ఇది ఒక గెలుపు గురించి, ఒక ఆశ గురించి, ఒక పోరాటం గురించి. నెక్స్ట్ టైం మీరు ఏదైనా కష్టమనిపిస్తే రియల్ కాశ్మీర్ ప్లేయర్స్ని గుర్తు తెచ్చుకోండి. అంతకంటే నరకాన్ని వాళ్లు ప్రతిరోజూ చూస్తున్నారు, అయినా నవ్వుతూ గెలుస్తున్నారు. మీకోసం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ స్టోరీస్ తీసుకురావాలంటే నన్ను ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మైండ్ బ్లోయింగ్ నిజంతో కలుద్దాం. అంతవరకు సెలవు.